రాజ్యాంగ నిర్మాణం జరిగి 60 ఏళ్ళు అవుతున్న సమాజంలో ఇంకా కుల వివక్ష ఉండడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లని కడియం అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 60 సంవత్సరాలు గడిచిపోయింది. 66 సంవత్సరాల అనంతరం కూడా కులరహిత సమాజం కొరకు మనము రన్ చేయవలసిన ఒక దురదృష్టకరమైన పరిస్థితి మన దేశంలో ఉండడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేదికల పైన అందరం మాట్లాడతారు. ఈ వేదికను కూడా ఆర్గనైజ్ చేసుకున్నది ఎవరు అంటే ఎవరైతే అంటరానితనానికి గురవుతున్నారో, ఎవరైతే అస్పృశ్యతకు గురవుతున్నారో, ఎవరైతే కులరహిత సమాజం కొరకు పోరాటం చేస్తున్నారో వాళ్ళే. కానీ ఎవరైతే దాన్ని పాటిస్తున్నారో వాళ్ళు మాత్రము ఎక్కువగా పార్టిసిపేట్ కావడం లేదు. వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం.